రైట్. మొత్తం కూడా ఇవాళ అరెస్ట్ అయితే జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అరెస్ట్ జరగమే కాదురా, వాడు శిక్ష పడాలిరా. నా బిడ్డ మోసపోయినట్టుగా మేము తల్లిదండ్రులు మేము సోమవారం ఇచ్చేట్టుగా మళ్ళీ ఏ బిడ్డలు వీళ్ళు మోసపోకూడదు, ఏ తల్లిదండ్రులు వీళ్ళు కూడా బాధపడకూడదు. అవునురా, వాడు శిక్ష పడాలి. మేము వాడి లోపల నుంచి బయట రాకూడదు. నా బిడ్డ కాడ శిశు సంక్షేమ సమస్యలో ఒక పోలీసు సమస్యలో ఒక కౌన్సిలింగ్ ఇచ్చి మాకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ మాకు చేసి కృషి. అమృత శ్రీరామరావు. కలవలేదురా ఇక్కడ ప్రశ్నించున్నా అని చెప్పి చిరుతో సంఘం ఫోన్ చేస్తే వచ్చాము. చూడలేదు, పిల్లలకి చూడలేదురా. మొత్తం చాలా రోజులు అవుతుంది కదా మీ అమ్మాయిని చూసి. ఇంక ఇప్పుడు పోలీసులు పంపిస్తే వస్తుంది అనుకుంటున్నారా అమ్మాయి, లేదా శ్రీనివాసే కావాలని పోలీస్ స్టేషన్లో ఏమైనా కూర్చునే అవకాశాలు లేదురా? లేదు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? అమ్మాయిని మందు పెట్టారా? ఆ అమ్మాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మానస వైద్యశాలలో మామూలుగా పిల్లలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం రా, సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఆ టైంలోనే మెడిసిన్ ఆడుతుంది. ఆ టైంలోనే ఇట్లా వాడికి వాడికి బెండ్ అవుట్ ఇచ్చి వెళ్తాం. మెడిసిన్ కోర్స్ అవ్వలేం కా పిల్లకి. ఇంతమంది ఉన్నారు ఇవాళ. హర్ష ఏడి, విష్ణు ఏడి? వాళ్ళు మోగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళారు రా. పోలీస్ స్టేషన్. సో నెక్స్ట్ పోలీసులు మీ అమ్మాయిని మీకు అప్పచెప్పిన తర్వాత ఇంటికి తీసుకెళ్తారా, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తారు? ఇంటికి తీసుకెళ్తారు. మళ్ళీ లాస్ట్ టైం లాగా పారిపోతుందేమో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సార్ గట్టిగా జాగ్రత్త తీసుకుంటామమ్మా. సో మళ్ళీ పారిపోకుండా పారిపోయే పని లేదు, జాగ్రత్త తీసుకుంటాం. ఆయన నా కొడుకు ఉంటలేదు, బయట ఉన్నాడు, వాడు లోపల ఉంటాడు. వాడు ఎదురు పడితే నేనే నీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెబుతాను. వాడిని అవసరం నేను మర్డర్ చేస్తాను నన్ను తల్లి. సో ఇక నుంచి అయినా మొత్తం కూడా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. అవును, ఎందుకంటే అమ్మాయికి ఏదైతే మానసికంగా సైకాలజికల్ గా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం కాబట్టి అది ఆ ట్రీట్మెంట్ ఇంప్రూవ్ చేయించేసి ఆ పిల్లల్ని మా దారిలో వేసుకుంటాం తల్లి. మీ అందరు కృషి గొప్ప అమ్మ, మీరు చేసిన కృషి మీరు చెప్పలేను. ధన్యవాదాలు తల్లి. రైట్. ఆజాద్ గారు కేసు అయితే టేకప్ చేశారు, ఇప్పుడు వాడు అరెస్ట్ కూడా అయ్యారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకటండి, ఇది వ్యవస్థీకృత నేరాలుగా చూడమని చెప్పి నేను ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం వీళ్ళు ఒక్కలే కాదు, ఇక మిగతా బాధితులు కూడా రమ్మని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎవరు వచ్చినా కూడా నేను వాళ్ళకి న్యాయ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అది దేవుడి దగ్గర వచ్చిన తర్వాత మీ అందరికి సబ్మిట్ చేస్తాను. ఇదే కాకుండా ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే తాడిత పీడిత ప్రజానీకం కోసం ఈ ఆజాద్ ఎప్పుడు కూడా అన్యాయం ఎక్కడైతే జరిగిందో మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కాదు, స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి కూడా ఖచ్చితంగా మీ అందరూ సహాయ సహకారాలు ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఏదన్నా ఉన్నా కూడా మా దగ్గర తీసుకురావచ్చు. ఇదే కాకుండా మా రాధికా గారికి కొంతమంది ఫోన్లు చేశారండి, అంటే మా పేరు బాధితులు చేశారంట. అది యాక్చువల్గా అది డిస్కస్ సాయంత్రం చేసి ఇంకేమైనా బాధ్యతలు వస్తే ముందు మన మీడియా ముందుకు తీసుకొస్తాము విత్ ఎవిడెన్స్. ఆ రోజంటే అడవుడిగా జరిగిపోయింది, అదే 10 నిమిషాల టైంలో నేను కూడా కలెక్ట్ చేయలేకపోయాను. విత్ ఎవిడెన్స్ ఉంది, ఈ రోజు కూడా అన్ని కలెక్ట్ చేస్తా ఉన్నాము. ప్రతిదీ కూడా మీకు ట్రాన్స్పరెన్సీగా నేను మీ అందరికీ కూడా సబ్మిట్ చేస్తాను. ఎప్పుడైనా సరే అన్యాయం కోసం పోరాటానికి ఆజాద్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాను.